ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయంలోని 8వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు. అసుర స్వభావము గల జనులు ధర్మ ప్రవృత్తిని కానీ అధర్మ నివృత్తిని కానీ ఎరుంగరు. వారి యందు శుచిత్వము కానీ ఆచారము కానీ సత్యము కానీ ఉండదు అన్నారు. ఈరోజు చెప్పేటువంటి 8వ శ్లోకములో ఇలా చెప్పబోతున్నారు. అసత్యమప్రతిష్టం దే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్కామహైతుకం. ఏ వారు జగత్తు అసత్యమనియు అనగా వేదాది ప్రమాణ హితమనియు, అప్రతిష్టం ప్రతిష్ట లేనిదనియు అనగా ధర్మ వ్యవస్థ లేనిదనియు, అనీశ్వరం కర్తయగు ఈశ్వరుడు లేనిదనియు, కామహేతుకం కామమయ హేతువుగా గలదై, అపరస్పర సంభూతం స్త్రీ పురుషుల యొక్క పరస్పర సంబంధము చేయగలిగినగా కాక, అన్యత్ మరి ఒకటి, కిం ఏమి కలదనియు ఆహు చెప్పుదురు. వారు జగత్తు అసత్యమనియు ప్రతిష్ట లేనిదనియు ఈశ్వరుడు లేనిదియు కామమే హేతువుగా గలదై స్త్రీ పురుషుల యొక్క పరస్పర సంబంధము చేతనే కలిగిందనియు, అదిగాక ఈ జగత్తునకు వేరు కారణమేమీ లేదని చెప్పుదురు. అనగా అసుర తత్వము గలవారు ఈ జగత్తు వేద ప్రమాణ సహితమైన ధర్మాధర్మ వ్యవస్థలతో కూడి భగవంతునిచే సృష్టింపబడినట్లు అంగీకరింపగా, జగత్తు తనంతర తానే కలుగుతున్నదనియు స్త్రీ పురుష సంయోగమే జగత్తునకు కారణమనియు చెప్తూ ఉంటారు. వారిది స్థూల దృష్టియే కాబట్టి వారికి అంత మాత్రమే గోచరించినది. సాయిరామ్.